హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ ఎడిటర్ చాలా త్వరగా నిద్ర లేచినాడు అనుకుంటా. సో తొందరగా ప్రోమో పంపించేసినాడు. మనకైతే గనక సమ్మగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది ఆ ప్రోమో చూస్తుంటే. ఆల్ హౌస్ మేట్స్ కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని చక్కగా నీట్గా రెడీ అయిపోయి ఆ కూర్చున్నప్పుడు నాగార్జున గారు కూడా ఒక లవ్ సింబల్ పెట్టి హార్ట్ ఇచ్చేసినాడు అన్నట్టు. ఈ హార్ట్ మామూలు హార్ట్ కాదు. జనరల్ గా అయితే లవ్ హార్ట్ అంటారు, ఇదేమో హార్ట్ హీట్ ఎక్కిచ్చే హార్ట్. ఒక్కొక్కళ్ళ గుండెల్లో గుణపాలు దింపే అది అన్నట్టు. సో గైస్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గనక నాగార్జున గారు మణికంఠను బీవచ్చంగా క్లాస్ బీకి ఒక రకంగా చెప్పాలంటే తిట్టి, హౌస్ లో నువ్వు ఒక్కడివే ఉన్నావా ఏడవడానికి, మాకింతకు ముందే వరదలు వచ్చేసి విజయవాడ ప్రాంతంలో చాలా ఇల్లు కొట్టుకుపోతే అక్కడ నీళ్లు పారుతా ఉంటే చాలా బాధపడ్డాము. సేమ్ అలానే బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఒక్కడివే ఉన్నట్టు నువ్వు ఏడుస్తూ అందరికీ అట్లా వాటర్ పోయేలాగా చేసేస్తా ఉన్నావు. నువ్వు ఏడ్చేది కాకుండా వేరే వాళ్ళను కూడా ఎమోషనల్ గా వాళ్ళ ఎనర్జీ డౌన్ చేసేలాగా నువ్వు చేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు అంటే మనకంట ఏడుస్తా ఉంటే బిగ్ బాస్ నాగార్జున సైడ్కి తిరిగి మీ ఇష్టం, ఎంతసేపు ఏడ్చుకుంటావో అంతసేపు ఏడ్చుకో, ఏడ్చి 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 కన్నీళ్ళన్నీ అవగొట్టేసే ఈరోజే. ఇంకొకసారి మళ్ళా నాకు కన్నీళ్ళు కనపడకూడదు అన్నటువంటిది ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ మణికంఠ, సార్ ఇప్పటి నుంచి నేను మారిపోతాను సార్, నేను ఎమోషనల్గా పోను సార్, ఇప్పటి నుంచే నేను కొంచెం స్ట్రాంగ్ అవుతున్నా సార్ అని ఒక జోక్ వేసేసరికి అందరు కూడా నవ్వుతారు. ఈవెన్ నాగార్జున గారు కూడా అందరిని అడుగుతాడు అన్నట్టు, మనోడు చెప్పేది కరెక్టేనా, ఈ మధ్య మారుతున్నాడా ఏమన్నా హౌస్ లో అంటే అందరు కూడా 50% మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఈ రోజు నాగార్జున గారు వచ్చినప్పుడు జరిగినది. సో మనం ప్రోమోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఫస్ట్ కొన్ని మిర్రర్స్ అయితే పంపించేస్తాడు. మిర్రర్స్ కి కొన్ని ట్యాగ్స్ ఇచ్చింటాడు, ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు సంథింగ్. ఆ ట్యాగ్స్ లో ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఇచ్చేసి ఆ మిర్రర్ ఎవరి దగ్గర పోయి చూపిస్తావు అంటే ఆమె తీసుకుపోయి సీదా నిఖిల్ కి చూపిస్తుంది. ఎందుకు నిఖిల్ కి చూపిస్తుంది అంటే గనక చెప్తాది, రీజన్ చెప్తుంది. చీఫ్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లల మారిపోయి ఏదేదో చేస్తా ఉన్నాడు, నాకంటే ఎక్కువ టింగర్ గా ఉన్నాడు, నాకే మోకాల్లో బుర్ర ఉంటుంది అనుకుంటే కనుక అంతకు దిగజారిపోయింది అన్నటువంటిది అయితే చెప్తాది అన్నట్టు. సో అప్పుడు నాగార్జున చాలా ఫన్నీగా, అంటే ఫస్ట్ డే కదా మొత్తం ఫన్ చేసేసినట్టు ఫన్నీగా నీ వలన సోనియా వలన అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తాడు అన్నట్టు. అఫ్ కోర్స్ సోనియా పోయిన తర్వాతనే మార్పు చెందినాడు మన నిఖిల్. మార్పు చెందిన వాడే రాకేష్ మాస్టర్ అయితే కనుక బిగ్ బాస్ హౌస్ లో మార్పు చెందిన వాడే మన నిఖిల్. పారిపోయి చక్కగా గేమ్ అయితే ఆడుతా ఉన్నాడు. సో అది గైస్. అండ్ పృథ్వీ గురించి కూడా మళ్ళా మిర్రర్ తీసుకుపోతే పృథ్వీ మణికంఠ జోషి చెప్పినట్టు ఇక్కడ కూడా పృథ్వీ అందరికి ఫ్లట్టింగ్ చేయడానికే వచ్చినాడు అన్నట్టయితే ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసి అందరినీ లవ్ లో దింపేసి వాళ్ళని అక్క అమ్మ అనుకుంటూ వాళ్ళ గేమ్ ను చెడగొడుతూ ఈయన కొంచెం హై పొజిషన్ లోకి రావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అన్నటువంటిది పృథ్వీ గురించి హౌస్ మేట్స్ మొత్తం కూడా మాట్లాడేస్తారు. అండ్ యష్మి అయితే కనుక చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఫుడ్ విషయంలో, ఫుడ్ ఎవరైతే వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళు పంపించినటువంటి ఫుడ్ ఆమె తీసుకోదు, బట్ బై మిస్టేక్, ఎడిటర్ మిస్టేక్ వల్లనో లేకుంటే కనుక ఒక హైప్ రావడానికో మనకు ఆ డిస్ప్లేలో అయితే కనుక యష్మి మెసేజ్ ని పెడతారు. ఈవెన్ విష్ణుప్రియ అండ్ కో కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా గమనిస్తారు. అంటే అది 3 seconds ఉంది కాబట్టి సగం చదివి సగం చదవ లేకుండా అందరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఆ మెసేజ్ ఏంటన్నప్పుడు అక్కడ ఏడుస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ అట్లా 1 second అట్లా పెట్టి తీసేసినారు. యష్మి చూసింది కానీ చక్కగా అక్కడ అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు ఏమైందంటే మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతా ఉంది. సో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ పిలిచి ఒక సీక్రెట్ చెప్తే గనక నేను నీకు అది చూపిస్తాను, దాంట్లో మీనింగ్ ఏంటో ఒక 3 words అయితే నేను మీకు చెప్తానంటాడు నాగార్జున.
అప్పుడు అంటే ఎవరికి ఇంతవరకు తెలియని సీక్రెట్ ను మన ఎస్మి చెప్తాది అన్నట్టు. ఇట్టా ఇట్టా తిరుగుతూ అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో నేను ఒక అబ్బాయిని లవ్ చేసినాను అని తన పేరు ఆ టాటూ ఇంకొక ఎస్ అంటే ఎవరైనా అడతాడు చెప్పదు అన్నట్టు. సో చెప్పకుండా వాళ్ళు ఏం చెప్పేస్తారు. ఈవెన్ ఆ 3 లెటర్స్ నేను చెప్తున్నా ఉంటే గనక ఆ దానికి ప్రేరణ ముందే చెప్తారు. సార్ నేను చెప్తా సార్ అని చెప్పేసి వాగుడుకాయ టింగర్ బుచ్చి మన ప్రేరణ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నటువంటిది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా గెస్ చేసింది. వాళ్ళ డాడీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు అని చెప్పేసి. సో అది ఇక్కడ ఫన్ ఉంది కాబట్టి మనం ఫన్గానే చేయాలి. మరి చూసే జనాలు ఎవరు కూడా అమ్మాయిని ప్రౌడ్ ఆఫ్ యూ అనలేదు. వీఆర్ ప్రౌడ్ టు సింగ్ యువర్ గేమ్ అన్నట్టుంది. ఆమె గేమ్ చూడడంలో మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము అన్నటువంటిది జనాల ఫీలింగ్. మళ్ళీ ఆయన ఫీలింగ్ ఏమో అలా డిఫరెంట్ గా అయితే ఉంది. సో ఇక్కడ నబీల్ వచ్చేసి యస్మికి ఇచ్చేస్తాడు. యస్మికి ఎందుకు ఇచ్చినాడు అంటే నేను మెగా చీఫ్ అయిపోయిన తర్వాత ఆమె కూర్చొని ఏడుస్తుంది అన్నట్టు. యాక్చువల్లీ నబీల్కి ఉన్నటువంటి పర్ఫెక్షన్ లో అది వేరే లెవెల్లో ఏడుస్తుంది అన్నటువంటిది అనుకుంటే గనక అక్కడ పోయి ఆమె ఏడ్చేది నాకు ఇంగ్లీషు బాగా రావట్లేదని ఏడుస్తున్నా అని చెప్పింది. కానీ మొత్తం రాంగ్. ప్రేరణ రాంగ్ డెసిషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రేరణను మొత్తం బ్యాడ్ చేసి పోయి అక్కడ కూర్చొని ప్రేరణ మీద ఫైటింగ్ చేసి మరీ ఏడుస్తా ఉంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ లేచి ఎవరికి ఇస్తాడు, పృథ్వీకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే గనక జెలస్ గా ఫీల్ అవుతా ఉంటాడు అని. ఎవరి మీద అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పినాడు విష్ణుప్రియ. ఈ మధ్య కాలంలో విష్ణుప్రియ ఎక్కడో టాప్ లో ఉన్నది అట్లా 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 డౌన్ ఫాల్ అయిపోయి ఓన్లీ నిఖిల్ వెంట పడుతోంది, నిఖిల్ ఫ్లట్టింగ్ చేస్తూ ఉంది, వేరే లెవెల్ కి అయితే తీసుకొని పోతా ఉంది. ఇలానే ఆడితే కనుక నెక్స్ట్ వీక్ కంపల్సరీ బయటకు వచ్చేస్తుంది. బట్ జనాల దృష్టిలో అమ్మాయి స్ట్రాంగ్ అన్ని ఉన్నాయి, బట్ హై పిచ్ లోకి వెళ్తుందని అందరు అనుకున్నారు, కానీ వెళ్లే స్థితి లేదు. మేబీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చాలా మంది వచ్చేస్తా ఉన్నారు. అందులో ముక్క అవినాష్ మిగతా వాళ్ళంతా ఆమె ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి రేపు 6th వీక్ నుంచి ఆమె మొత్తం గేమ్ మొత్తం చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఇది గాయ్స్ ప్రోమో 1. ప్రోమో 2 ఇంకా ఇంకా మనకి ఫన్ అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఈరోజు నైనిక అన్ని సర్దేసుకొని బయటకైతే వచ్చేస్తుంది. యూ కెన్ సీ. థ్యాంక్ యూ.